గాంధీజీపై చిత్రాలు పట్టించుకొని ఆడియన్స్ ప్రజలు గొప్పవారు కాదు, పరిస్థితులే గొప్పవి. నిజానికి పరిస్థితులకు అనుగుణంగా మెలిగేవాడే గొప్పవారు. అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన నిజంగా గొప్పవాడా లేదా ఆయనను తీర్చిదిద్దిన యుగం పరిస్థితులు గొప్పవా? అయితే గాంధీ జయంతి రోజున ఆయనపై వచ్చిన సినిమాల జాబితాను పరిశీలిస్తే మానవత్వం అంతమైన సమాజంలో భారతదేశం తీవ్రమైన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జన్మించారు. హింసను ఆశ్రయించడం సులభమైన సమయంలో ఆయన అహింస మార్గాన్ని ఎంచుకున్నారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవితాన్ని, ఆయన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాలాసార్లు తెరపై చిత్రీకరించారు. ప్రతి సినిమా గాంధీజీ పాత్ర చిత్రణ ఆయనలోని విభిన్న కోణాన్ని వెలికితీస్తుంది. 1982లో తీసిన గాంధీలో బెన్ కింగ్ స్లే మహాత్మా గాంధీజీ పాత్రకు తెరపై ప్రాణం పోశారు. ఆయన నటనకు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు వచ్చింది. ఆ చిత్రం 8 ఆస్కార్ అవార్డులను గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ బాల్యంపై దృష్టి సారించి తెరకెక్కించిన ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా చిత్రంలో రజిత్ కపూర్ టైటిల్ పాత్రను పోషించారు. ఈ పాత్ర రజిత్ కపూర్కు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా సంపాదించి పెట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై కేంద్రీకృతమైన 1993లో వచ్చిన సర్దార్ చిత్రంలో అన్ను కపూర్ ఎంకే గాంధీగా నటించారు. హీరో ఆలోచనలకు మార్గదర్శక వ్యక్తిగా అతడు కనిపించాడు. ఈ చిత్రం ఆధునిక సమాజంలో గాంధీ సూత్రాలు వర్కౌట్ అవుతాయా లేదా అనే నిరంతర ఔచిత్యాన్ని సృజనాత్మకంగా హైలైట్ చేసింది. గాంధీ మై ఫాదర్ చిత్రంలో దర్శన్ జెరివాలా మహాత్మా గాంధీని ఒక వివాదాస్పద తండ్రిగా చిత్రీకరించారు. తన పెద్ద కుమారుడు హరిలాల్తో ఆయనకున్న సంబంధాన్ని తెరపై చూపించారు. ఈ చిత్రం ఎంకే గాంధీ పాత్రను కుటుంబంతో ఎలా ఉన్నారో ఆవిష్కరించింది. మహాత్మా గాంధీని ప్రజల వ్యక్తిగా మాత్రమే కాకుండా వ్యక్తిగత చారిత్రక పరిస్థితులను నడిపించే వ్యక్తిగా కూడా అర్థం చేసుకోవాలనుకుంటే గాంధీ మై ఫాదర్ అర్థవంతమైన చూడదగిన సినిమా. మహాత్ముని సినిమాలను చూసి వాటి నుంచి నేర్చుకోవాల్సిన తరుణం ఇది. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలో గాంధీజీ పాత్ర అస్సలు కనిపించడం లేదు. ఆయనపై సినిమాలు లేవు. ఆయన్ను గుర్తించుకున్న వారు కూడా లేరు.